సమంతాని జైల్లో పెట్టాలంటూ ఒక డాక్టర్ పెట్టినటువంటి పోస్ట్ మీద ఆమె స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైందని, డబ్బులు లేని వాళ్ళు అట్లాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానన్నారు. సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తే అప్పటికప్పుడు పోస్ట్ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబ్యులైజేషన్ గురించి పోస్ట్ పెట్టారు. మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ నెబ్యులైజేషన్లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. దీని మీద కొందరు డాక్టర్లు ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్ టిప్ పాటిస్తే ప్రాణానికి ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాళ్ళలో ఒక డాక్టర్ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్టు పెట్టారు. సమంతకు హెల్త్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతోమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆయన జైల్లో వేయాలి, జరిమానా విధించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దీని మీద తాజాగా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకున్నాను, ప్రతిదాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా, ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాత నేను చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైంది, నాకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ కొందరు పరిస్థితి వేరు, ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ళ గురించే నేను ఆలోచించి హెల్త్ టిప్స్ చెప్తుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్కి 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. తను విమర్శించిన డాక్టర్ను ఉద్దేశిస్తూ ఒక పెద్ద మనిషి నా పోస్టు, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే, నాకంటే ఆయనకి ఎన్నో విషయాల మీద అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధ లేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ నేను సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్ ఇవ్వలేదు, ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను అని రాసుకొచ్చారు. దీని మీద పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.